వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు నేను మీకోసం ఒక స్పెషల్ వెంచర్ ని పరిచయం చేయబోతున్నానండి. అదే 120 ఎకర్స్ లో ఉన్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అన్నమాట. అండ్ ఈ టౌన్షిప్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పుడు నా వెనకాల మీరు చూడొచ్చు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 అన్నమాట. బొంగళూరు ఎగ్జిట్ అంటారు. సో ఇక్కడ నుంచి మన జర్నీని ఈరోజు స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే ఇక్కడ మీరు బోర్డ్స్ చూడొచ్చు. నాగార్జున సాగర్ ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి సాగర్ వే వస్తుంది అనమాట. సో ఇలా స్ట్రైట్ గానే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్స్ నుంచి మనం జస్ట్ ఒక 10 minutes లో ఈ రోజు మనం చూడబోయే వెంచర్ కి చేరుకోబోతున్నాం. అది కూడా సాగర్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటాం. సో లేట్ చేయకుండా మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం పదండి. బొంగళూరు ఎగ్జిట్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీదుగా కొంచెం దూరం ఒక 5 minutes డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం లెఫ్ట్ వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఈ వేలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ మనకు కనిపిస్తుంది కదా. సో ఈ లెఫ్ట్ త్రూ మనం ట్రావెల్ చేస్తే మళ్ళీ ఒక 5 minutesలో మనం చూడబోయేటువంటి వెంచర్కి చేరుకోవచ్చు. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి కోహడాకి వెళ్ళే రూట్ ఇది. అండ్ ఈ ఏరియా ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చాలా కాలేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఐరిస్ ఫ్లోరెట్ వరల్డ్ స్కూల్ అన్నమాట. స్కూల్ కూడా ఫేమస్ స్కూల్ ఉంది. ఎగ్జాక్ట్గా మీరు అక్కడ కనిపిస్తుంది కదా. సో అదే. సో ఇది ఒక గుర్తుగా మీరు పెట్టుకోవచ్చు రిమైండర్గా. ఈ టర్నింగ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మనం ఒక 5 minutes డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనం వెంచర్కి చేరుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రూట్ అనమాట. అంటే ఇలా వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఇంకో రూట్ కూడా ఉంది. అది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ది సర్వీస్ రోడ్ ఉంటుంది కదా. సో సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. అదైతే ఇంకా దగ్గరగానే ఉంటుంది అనమాట. వెంచర్కి చాలా నియర్ బై ఉంటుంది. సో మొత్తానికి నేను మీకు పరిచయం చేస్తానని చెప్పిన వెంచర్కి అయితే వచ్చేసామండి. అది ఎగ్జాక్ట్గా రామ్దాస్ పల్లిలో ఉంటుంది, ఆదిబట్ల మున్సిపల్ ప్రెమిసెస్లో. అదే ఇప్పుడు మీరు చూసినటువంటి YBR ఇన్ఫ్రా వాళ్ళ ఆవాస హిల్స్ అండ్ గ్రాండియా స్పేస్ విలాస్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే విల్లా ప్లాట్స్ ఉంటున్నాయి, వీకెండ్ హోమ్స్, అలాగే డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉంటున్నాయి అనమాట. సో డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, కంప్లీట్ అయిన డెవలప్మెంట్స్ ఏంటి, అలా వీకెండ్ కాన్సెప్ట్ అంటున్నారు. సో అది ఎలా ఉంటుంది అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఆవాస హిల్స్ వెంచర్ YBR ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు రూపొందిస్తున్నటువంటి ఈ వెంచర్లో మెయిన్ హైలైట్ మనం మాట్లాడుకున్నట్లయితే 100 feet రోడ్ అండి. ఇప్పుడు నేను నిల్చున్నాను కదా, ఇది వచ్చేసి 100 feet రోడ్. అండ్ ఈ 100 feet రోడ్ మనకి ఫ్యూచర్లో సాగర్ హైవే ఏదైతే ఉందో హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. అంటే కనెక్టివిటీ రోడ్గా కూడా ఇది మారబోతోంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మనం ఏ ప్రాజెక్ట్ గురించి అయినా మాట్లాడినప్పుడు అప్రూవల్స్ ఏమున్నాయని చూస్తూ ఉంటాం కదా. సో దాన్ని బట్టే ప్రైజింగ్ అనేది ఫ్యూచర్ ఎస్టిమేషన్ ప్రైస్ ఇంక్రీజింగ్ గురించి మనం ఒక అంచనాకు వస్తూ ఉంటాం. అలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆవాస హిల్స్లో మనకి HMD అప్రూవల్స్, రేరా అప్రూవల్స్, దాంతోపాటు ఆదిబట్ల మున్సిపాలిటీ అప్రూవల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో ఈ పర్మిషన్స్ విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆవాస హిల్స్లో డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్లీ మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను నిల్చున్నటువంటి రోడ్ ఇదంతా కూడా CC రోడ్ అనమాట. సో ఎక్కువ కాలం మనిక ఉండడం కోసం ఇలా CC రోడ్స్ అనేది వేయడం జరిగింది. అండ్ అలాగే ఇది విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఇది. అండ్ అలాగే మోడర్న్ స్ట్రీట్ లైట్స్. నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా మనకి రోడ్కి ఇరువైపులా టోటల్గా డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బికాస్ 2018లో స్టార్ట్ అయింది కాబట్టి డెవలప్మెంట్స్ అన్ని మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఫుట్ పాత్
అలాంగ్ విత్ టైల్స్ కంప్లీట్ అయిపోయిందండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే కర్వింగ్ స్టోన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇటువైపు మీరు చూస్తున్నారు కదా వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారనమాట. ఎవ్రీ ప్లాట్కి కూడా ఇండివిజువల్గా ఇలా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పైప్ లైన్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్యూచర్ వాటర్ హార్వెస్టింగ్ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇక్కడ డెవలప్మెంట్స్లో భాగంగా ఇచ్చేస్తారు. అండ్ పక్కనే అటువైపు మీరు చూసినట్లయితే ఆర్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన నంబరింగ్ ఉంది చూడండి 36. ఇవన్నీ కూడా నంబరింగ్ స్టోన్స్, ఈజీగా మన ప్లాట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ అలాగే ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇందాక మనం ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై గురించి చూసాం కదా అక్కడ పైప్ లైన్. సో అలా ప్రతి ప్లాట్కి కూడా వాటర్ అనేది మనకు చూస్తున్నారు కదా వెనకాల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సప్లై అవుతుంది అనమాట. సో అదే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. అండ్ అలాగే ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ అంతా మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్క్ ఏరియా. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఫేస్లో కూడా మనకి ఇలా పార్క్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో క్లబ్ హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అంటే ప్రాసెస్లో ఉందన్నమాట, మీరు చూడొచ్చు. అండ్ అటువైపు చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్. ఆల్రెడీ సమ్మర్లోనే స్విమ్మింగ్ పూల్ అనేది స్టార్ట్ చేసాము అని చెప్పారు. వాళ్ళ కస్టమర్స్తోనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెనింగ్ చేయించారంట. వెరీ నైస్ కదా. సో అక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్. వెనకాల స్విమ్మింగ్ పూల్ అండి, ముందలేమో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ చూడొచ్చు రెయిన్ డ్యాన్స్ కోసం మంచి సెటప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ అండ్ అలాగే రెయిన్ వాటర్ ఇలా పడుతూ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది. కిడ్స్ అండ్ పెద్దవాళ్ళకి కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. నైస్. ఇందాక మనం స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్కి సంబంధించిన ఏరియా లోపల చూసాం కదా. సో అది టోటల్గా కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో YBR ఇన్ఫ్రా వాళ్ళ క్లబ్ హౌస్ ఎలివేషన్ ప్లాన్ ఇలా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో. ఇది ఎప్పటికీ కంప్లీట్ అయిపోతుంది అనేది, వీళ్ళ విజన్ ఏ విధంగా ఉంది అనేది మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు 24/2025. అండ్ నెక్స్ట్ క్లబ్ హౌస్ కంప్లీషన్ డేట్ అనేది December 2025. సో ఆ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి అక్కడ మనకి విత్ నోటెడ్గా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత డెడికేటెడ్గా, ఎంత టైం మేనేజ్మెంట్ అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్నగా, మీరు లాంగ్ వ్యూలో చూస్తే కనిపిస్తుంది, అదంతా కూడా ఇబ్రాహీంపట్నం టౌన్ అనమాట. సో టౌన్కి చాలా దగ్గరలో ఉన్నామనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా రాబోయేటువంటి ఇండస్ట్రీస్ కోసం ఆ ప్లేసెస్ని అలొకేట్ చేశారనమాట. సో ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. అండ్ సైట్కి అటువైపు చూసుకున్నట్లయితే BDL, BEL ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అవి ఎస్టాబ్లిష్ అయిపోయాయి. చాలామంది ఎంప్లాయీస్ ఆ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఆవాస హిల్స్లో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మోడల్ విల్లా అనమాట. మనకి ఇలా డూప్లెక్స్లో మోడల్ విల్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్లో 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారనమాట. దీంతో పాటుగా మనకి వీకెండ్ విల్లాస్, వీకెండ్ హోమ్స్ ఉంటున్నాయి, విల్లా ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఇది మోడల్ విల్లా చూస్తున్నాం కదా, ఇలా కస్టమర్స్ కూడా ఒక విల్లాని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు డూప్లెక్స్ విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అది కూడా మీరు చూడొచ్చు. ఆవాస హిల్స్ లోపల ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని మనం చూసాము. అయితే సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇంకా కంపెనీస్ ఏమున్నాయి, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి కంపెనీ MD YB రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఆదిబట్ల అంటే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్కి ఈజీ యాక్సెస్ తోటి ఆదిబట్ల ఉన్నది. రెండోది మనకు LB నగర్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఈజీ యాక్సెస్ తోటి LB నగర్కి ఒక 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం LB నగర్కి ఉన్నాము. మనకి ఈరోజు TCS IT సెక్టార్ మొత్తం డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. ఏరోస్పేస్ సెక్టార్ డెవలప్ చేస్తూ ఉన్నది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఆదిబట్లలోనే వస్తుంది. అదేవిధంగా ఫాక్స్కాన్ కంపెనీ వచ్చినది, డిఫెన్స్ సెక్టార్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, లాజిస్టిక్ హబ్స్ వచ్చినాయి, ఫుడ్ మార్కెట్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా వచ్చేసని ఆదిబట్ల సరౌండింగ్స్లోనే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే మనం కూడా, ఎందుకంటే ఒక బెస్ట్ ఏరియాలో మనం ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కస్టమర్కి కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా బెటర్ అప్రిషియేషన్ వస్తున్నది. ఫ్యూచర్లో హౌస్ కట్టుకునే దానికి కూడా ఉపయోగపడతారు ఉద్దేశంతో మేము 2012లోనే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వేరే వేరే ఏరియాస్లో కూడా మాకు ల్యాండ్ అక్విజిషన్కి ఆప్షన్స్ మాకు వచ్చినా కూడా ఆదిబట్ల అయితే ఇస్ ద రైట్ ప్లేస్ అనే ఉద్దేశంతో మనం ఆదిబట్లోనే నియర్లీ మాకు 14-15 ఇయర్స్ నుంచి ఆదిబట్ల సరౌండింగ్స్ కానీ మనం లేఅవుట్స్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం.
సో ఆవాస హిల్స్లో చూస్తున్నారు కదండి, చుట్టూరా ఎక్కడ చూడు వెంచర్ మొత్తంలో టోటల్ గ్రీనరీ కనిపిస్తుంది అనమాట. చాలా ప్లాంట్స్ కనిపిస్తున్నాయి, మంచి కండిషన్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే కంపెనీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాదండి, ఇప్పుడు ప్రెజెంటే కాకుండా 2030 వరకు కూడా మినిమల్ ఛార్జెస్తో కంపెనీయే టోటల్గా మెయింటెనెన్స్ అనేది చూసుకుంటుంది. సో ఇది కంపెనీ నుంచి ఇస్తున్నటువంటి గ్యారంటీ. ఈ వెంచర్కి మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ థింగ్ ఏంటి అంటే ఇది కొండ పైన ఉందండి, ఆవాస హిల్స్ అందుకే పేరు పెట్టారు. మీరు చూడొచ్చు నా చుట్టూరా కూడా టోటల్గా కొండ, అంతటా కూడా కొండలు కనిపిస్తూ ఉన్నాయి కదా. కొండల మధ్యన ఇది కూడా కొంచెం హిల్ పైన ఉందన్నమాట. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎలా ఉండేవో హిల్ పైన అలా ఉంది. అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా, చాలా ప్లెజెంట్గా, అండ్ అలాగే మనకి ఎక్కువ గ్రీనరీతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు బయట మనకి సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్కి విసిగిపోయిన వాళ్ళు ప్రశాంతంగా మంచి నేచర్ దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కంపెనీస్ ఇప్పటికే వచ్చేసాయి, ఫ్యూచర్లో ఇంకా బోలెడ్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. సో చూసారు కదండి, YBR ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆవాస హిల్స్లో మనకి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, టోటల్గా ఈ వెంచర్ గురించి మనం తెలుసుకున్నాము. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు అసలు మిస్ చేసుకోకండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. బాయ్ బాయ్.